రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. హైదరాబాద్ సహా పలు చోట్ల వాన కురిసింది. ఉత్తర కోస్తా తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం విస్తరించింది. ఉత్తర మధ్య కర్ణాటక నుండి కొమెరాన్ ప్రాంతం వరకు దక్షిణ మధ్య కర్ణాటక, మధ్య తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించింది. దాంతో తెలంగాణలో పలు చోట్ల వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కురిసింది. మెదక్, సంగారెడ్డి జిల్లాలో వడగళ్ల వానతో పంటలకు నష్టం ఏర్పడింది. పంటలు నేలకొరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోని పటాన్ చెరువు, లింగంపల్లి, బాచుపల్లి, అమీన్పూర్ ప్రాంతాల్లో భారీ ఉరుములు, వడగళ్లతో వాన పడింది. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో వడగళ్ల వాన కురిసింది. జుక్కల్ మండలంలో ఈదురుగాలతో వాన దంచుకొట్టింది. హంగర్గా గ్రామంలో వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని జిల్లాల్లో కూడా వడగళ్ల వానకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. హైదరాబాద్ సహా పలు చోట్ల వాన కురిసింది. ఉత్తర కోస్తా తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం విస్తరించింది. ఉత్తర మధ్య కర్ణాటక నుండి కొమెరన్ ప్రాంతం వరకు దక్షిణ మధ్య కర్ణాటక, మధ్య తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించింది. దాంతో తెలంగాణలో పలు చోట్ల వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కురిసింది. మెదక్, సంగారెడ్డి జిల్లాలో వడగళ్ల వానతో పంటలకు నష్టం ఏర్పడింది. పంటలు నేల కొరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోని పటాన్ చెరువు, లింగంపల్లి, బాచుపల్లి, అమీన్పూర్ ప్రాంతంలో భారీ ఉరుములు, వడగళ్లతో వాన పడింది. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో వడగళ్ల వాన కురిసింది. జుక్కల్ మండలంలో ఈదురుగాలులతో వాన దంచుకొట్టింది. హంగర్గా గ్రామంలో వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని జిల్లాల్లో కూడా వడగళ్ల వానకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. రైతు దేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్ చెప్పండి, ఇక హైదరాబాద్ సహా పలు చోట్ల వాన కురిసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అరవింద్? ఏదైతే చూసుకుంటే తెలంగాణలో ఒకేసారిగా సాయంత్రం సమయంలో కూడా వాతావరణం పూర్తిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షం కురుస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షం కురుస్తుందంటూ వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఉదయం సమయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మేఘాకృత వాతావరణంతో ఉందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. కొన్ని ప్రాంతాలకు మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. మధ్యాహ్నం సమయంలో మాత్రం ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో చేరుతున్నాయి. అది సాయంత్రం సమయంలో మాత్రం పూర్తిగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గడంతో
తగ్గడంతో పాటు అటు భారీగా కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కూడా కురిసింది. అటు ప్రధానంగా చూసుకుంటే అటు సంగారెడ్డి జిల్లా, మెదక్, కామారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కూడా ఇప్పటికే వడగళ్ల వానతో కూడిన వర్షం కూడా బీభత్సంగా కురుస్తుంది. అటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో కూడా భారీ వర్షం కూడా కురిసిందంటూ వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే చూసుకుంటే అక్కడ పంట నష్టం కూడా కామారెడ్డిలో కూడా తీవ్రంగా ఉందంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా తెలియజేశారు. అటు మరొక విధంగా చూసుకుంటే సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలో మాత్రం భారీ వర్షం ఉంటుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షం ఉంటుంది. ఉరుములతో, మెరుపులతో వడగళ్ల వాన కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. మరో విధంగా చూసుకుంటే ఏదైతే హైదరాబాద్ ప్రాంతాలుగా చూసుకుంటే కుత్బులాపూర్, అల్వాల్, గాజుల రామారం, మల్కాజ్గిరి, కాప్రా, బాల్నగర్, కుక్కట్పల్లి, జీడిమెట్ల, బొల్లారం, కొంపల్లి, బాచుపల్లి, ఆర్సిపురం, ఖైరతాబాద్, సికింద్రాబాద్, నాంపల్లి, ముషిరాబాద్, నాగోల్, పటాన్ చెరువులో తేలికపాటి వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయి. అటు కుత్బులాపూర్, అల్వాల్, గాజుల రామారం, మల్కాజ్గిరి ఈ ప్రాంతాల్లో మాత్రం కొంచెం భారీ వర్షంగానే ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రానున్న 2 గంటల పాటు అటు హైదరాబాద్ శివారు ప్రాంతంలో, మరటు సిటీ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరో విధంగా చూసుకుంటే అటు ఇప్పటికే కామారెడ్డి జిల్లాకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 3 రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన ఉంది. అటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా ఉందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. థ్యాంక్ యూ అరవింద్. కామారెడ్డి జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంతో పాటు జుక్కల్ మండలంలో ఈదురుగాలతో కూడిన వర్షం పడింది. హంగర్గా గ్రామంలో వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.